మూత్రపిండాల సమస్యలు అంటే క్రియాటినిన్ ఎక్కువైంది, డయాలసిస్కి వెళ్ళాలి, అలాంటి వాళ్ళు పునర్నవ కషాయం, పునర్నవాకు, తెల్ల గలిజేరు ఎర్ర గలిజేరు 2 రకాలు ఉంది, పర్వాలేదు, 2 మంచివే. కొత్తిమీర కషాయం, పుదీనా కషాయం, రణపాల ఆకు కషాయం, పారిజాత ఆకు. ఇక్కడ 5-6 ఆకులు రసము మీకు ఏది దొరికినా 3-4 దొరికితే చాలు. వారం వారం మార్చి 5 దొరికితే 5 చేసుకోండి, మంచిదే. వారానికి ఒకసారి. ఎందుకు వారానికి ఒకసారి? మీరు కొత్తిమీర మంచిదనని అందరూ కొత్తిమీర కషాయం తాగుతూ ఉంటే కొత్తిమీర లేకుండా వెళ్ళిపోతుంది. సో ఒక వారం ఇది ఆ ఆకులు పీక్కుని ఉంటారు, మళ్ళా వెనక్కి వచ్చే లోపల మళ్ళీ పెరుగుతాయి అన్నమాట. అంటే పర్యావరణానికి పూరకంగా ఉండాలి మనం ఏం చేసినా. ఇప్పుడు 4 ఆకులు పారిజాతం పెరుక్కుంటే 6 వారాల తర్వాత మళ్ళా పెరుగుతాయి, 12 ఆకులు అవుతాయి. రావి ఆకులు 4 పెరిగితే 20 పెరుగుతాయి ఒక 6 వారాల తర్వాత. అంటే మనం చెట్టును నాశనం చేయకుండా ఆకులను మాత్రం తీసుకుంటే మళ్ళా ఎక్కువగా పెరుగుతాయి. ఇది మూత్రపిండాల సమస్యలు.